స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కొద్ది నిమిషాలు నీ కుమారుని ద్వారా చక్కని విషయాలు తెలియజేశారు. అలాగే నీ సేవకుని నన్ను బలహీనుడినైనప్పటికీ నీ కృప ద్వారా బలపరిచి నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు. మరికొద్ది నిమిషాలు నీ బిడ్డలకు అవసరమైనటువంటి మాటలు ప్రతి ఆదివారం మానక రాజుల వర్తమానాన్ని ప్రకటిస్తున్నాం. అదే ప్రేరేపణ బట్టి మరలా సిద్ధపడి నీ సన్నిధిలో నిలబడడం జరిగింది. అయ్యా, ఈరోజు రాలేకపోయిన వారు మరి ఆరోగ్య పరిస్థితిని బట్టి రాలేకపోయారా, ఎందుని బట్టి రాలేదో నాకు తెలియదు, కానీ కనికరించి క్షమించి మరొక అవకాశం వారికి దయచేయండి. యెహోవా యందలి భయము పవిత్రమైనది అని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు పరిస్థితులు చూడరు, వాతావరణాన్ని చూడరు, దేన్ని లెక్క చేయరు, దేన్ని ఖాతురు చేయరు. అయ్యా, నీ సన్నిధికి వచ్చిన వారు ధన్యులు, నా సన్నిధిలో నివసించే వారు ధన్యులు అని లేఖనమే సెలవిస్తుంది. అటు కృపని బిడ్డలకు దయచేయండి. రాని వారిని కూడా క్షమించి మరొక అవకాశం దయచేయండి. అలాగే వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని నీ వాక్యము చేత ఆకర్షించండి, ఈ వాక్యము చేత బలపరచండి. అనేక మంది వింటున్నారు ప్రభువా, ప్రతి వారిని కూడా బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపకు పాత్రలుగా చేయమని ఈ దిన వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి వాతావరణాన్ని బట్టో మరి ఎందుకనో చాలామంది ఆబ్సెంట్ అయ్యారు. శనివారం కూడా నేను ప్రార్థన చేయకూడదు, కానీ ఈ శనివారం కాకుండా అంతకుముందు శనివారం మోకాళ్ళలోతు నీళ్లు, అక్కడేమో జలగలు. అందుకని అమ్మ దయచేసి ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకోండి అని చెప్పా. నిన్న కూడా వాతావరణం బాగాలేదు, నాకైతే టైఫాయిడ్, ఇప్పుడున్న ఓపిక కూడా లేదు రాత్రి అయితే. మరి అంత కష్టపడి వచ్చిన మీకు వాక్యం చెప్పాలా వద్దా? అందుకని నిన్న సాయంత్రం కూడా ఆబ్సెంట్ చేయడం జరిగింది. కొంతమంది ఫోన్లు, మెసేజ్లు, అయ్యా శనివారం స్త్రీల మెసేజ్ రావట్లేదు, మరి వాక్యం రావట్లేదు ఏంటని. దయచేసి వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా గమనించాలి. వాతావరణ కారణంగా 2 శనివారాలు స్త్రీల మెసేజ్ నేను అందించలేకపోయాను. వచ్చే శనివారం నుంచి ఏదేమైనప్పటికీ కూడా స్త్రీల సందేశాలని అందిస్తాను. ఈరోజు ఏదైనా చిన్న వచనాధార ప్రసంగం చెప్పేద్దాం అనుకున్నాను, కానీ హృదయంలో ప్రేరేపణ ఒప్పుకోవట్లా. ఖచ్చితంగా ప్రతి ఆదివారం కంటిన్యూగా వినేవాళ్ళు ఉన్నారు. ఈ కంటిన్యూ వర్తమానాలు బట్టి సబ్స్క్రైబ్స్ పెరుగుతున్నారు. ఎందుకంటే ఏదో అడపదడప చెప్పే వాక్యం వేరు, కంటిన్యూగా చెప్పే వర్తమానాలు వేరు. చాలామంది నేర్చుకునే వాళ్ళు కూడా, సేవకులు కూడా విని ఏమండి చక్కని ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు నాకు. చిన్నవాడిని అల్పుడిని కొట్టివేయకుండా ఈ అల్పుడిని దేవుడు వాడుకుంటున్నటువంటి విధానాన్ని బట్టి సంతోషిస్తున్న వాళ్ళు ఉన్నారు, ప్రోత్సాహపరుస్తున్న వాళ్ళు ఉన్నారు. శనివారమా? అదేలేండి, ఇదేండి ఆ క్రమం మార్చకూడదులేండి. అదే మంగళవారం ఉపవాస ప్రార్థన అంటే తప్పదు, కానీ దేవునికి స్తోత్రం. సరే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఏం మాట చెప్తున్నాను? చక్కని విషయాలు చాలామంది వింటున్నారు, బలపడుతున్నారు, సబ్స్క్రైబ్స్ పెరుగుతున్నాయి, వ్యూస్ పెరుగుతున్నారు. అందుని బట్టి ఏదో స్వార్థం కొద్ది కాదు, కానీ ప్రతి ఆదివారం ఇప్పుడు ఈ కంటిన్యూగా చెప్తే కానీ ఈ డిసెంబర్కైనా ఈ రాజుల వర్తమానం ముగింపాదు. అందుకని వచ్చినది ఏదో సింపుల్గా అలవాటైన వర్తమానం చెప్పేయవచ్చు 10 నిమిషాల్లో. తమ్ముడు కూడా బైబిల్ తీయలేదు, ఏదైనా వచ్చిన చెప్తాడేమో అనుకున్నా. బైబిల్ తీయకుండా ప్రారంభంలోనే చక్కని సందేశం చేశాడు. తమ్ముడికి మరొకసారి కొట్టని చెప్పట్లు. బైబిల్ తీయలేదు, రెఫరెన్స్ చదివించలేదు, అని. ప్రారంభంలో అయితే ఎవరన్నా చదివేటప్పుడు కొద్దిగా తడబడతా ఉండేవాడిని నేను. ప్రారంభంలో ఏ తడబాటు లేకుండా తమ్ముడు చక్కగా బలంగా వాడబడ్డాడు. దేవునికి మహిమ. ఎందుకంటే ఇంకోసారి నేను ఏదైనా వాతావరణం ఇప్పుడు పైకి రాలేని పరిస్థితి అనుకోండి, లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళాను అనుకోండి, తిరిగి రాలేకపోయాను అనుకున్న టైంకి ఇలా తమ్ముడిని ఏదో బలపరుద్దాం అని ఈరోజు నిలబెట్టడానికి గల కారణం అసిస్టెంట్ ఉండాలన్నమాట. జూనియర్ పాస్టర్ చూసారా, వైట్ షర్ట్ వేసుకొచ్చి కూర్చున్నాడు, వాడు జూనియర్ పాస్టర్. దేవునికి మహిమ కలుగునుగా. సరే, వాక్యంలోనికి వెళ్ళే ముందు నా గురించి ఒక మాట చెప్తాను. నేను ఒక మాట చెప్తాను, ఆ మాటకి నేను ఒక మాట కాదు, నేను చెప్పే ప్రతి మాటకి 4 అర్థాలు తీసుకుంటారు. అది మనుషుల్లో ఉన్నటువంటి స్వభావం. అందుకని నేను చెప్పే మాటకి పెడార్థాలు తీసుకోవద్దు, 4 రకాలుగా ఆలోచించవద్దు. నేను ఒకే కోణంలో మాట్లాడుతున్నాను, అది నా అనుభవాన్ని బట్టి మాట్లాడుతున్నాను. మీరు తీయనవసరం లేదు. నిర్గమాకాండం 15:26లో ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తే ఐగుప్తీయులకి కలగజేసిన రోగములలో ఏదియూ రానియను అన్నాడు. అవునా కదా? సభాముఖంగా సంఘ సమక్షంలో బలిపీఠం మీద నిలబడి చెప్తున్నాను. ఏమండి,
ఇదేంటి పాస్టర్ ఏదో ఈయనకే వచ్చినట్టు లోకం ఊరి నిండా జ్వరాలే, ఊరి నిండా టైఫాయిడ్లే, ఈయన వచ్చిన జ్వరానికి దీనికి లింక్ పెట్టాడేంటని అనుకోవద్దు, ముందే చెప్పేస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగా. వినేవాళ్ళకి ఒక తీర్పే, విని పాటించకపోతే. చెప్పేవాడికి 2 తీర్పులు, బోధకునికి మరింత తీర్పు. కాబట్టి అనేకులు బోధకులు కాకుండా. చెప్పేవాడు పాటించకపోతే మరి ఎక్కువ పనిష్మెంట్ ఉంటుందా ఉండదా? అది ఎందుకంటే దాని విషయంలో నేను బలంగా చెప్తాను కాబట్టి నేను బలంగా ఉండాలి. అప్పుడప్పుడు కొంచెం తడబడతా ఉంటాయి అడుగులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గత 6 నెలల క్రితం నేను కానుకలు తీసి దశంభాగం తీసి పక్కకు పెడతాను. ఫస్ట్ తారీఖు వచ్చేసరికి ఆ దశంభాగాన్ని 6 వాటాలు చేస్తాను. 4 వాటాలు ఏమండి ఒక భాగం పెడతాను, ఒక వాటా నేను తీసుకుంటాను, ఒక వాటా ఆత్మీయ తండ్రికి పంపిస్తాను. ఈ 4 భాగాలు చేసాక కొంచెం నాకు రిస్క్ అయింది, ఇబ్బంది అవుతుంది. సర్లే మనం నెల ఇవ్వట్లేదు కదా ఫ్రూట్స్, సర్లే ఎవరైనా హాస్పిటల్ ఉంటే వాళ్ళకి పంపిస్తున్నాను, ఎలాంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళకి పంపిస్తున్నాను కదా అని అన్నీ కలిపేశాను. ఆ నెలలోనే మా పిల్లకి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి 15,000 రూపాయలు అయిపోయినాయి. వెంటనే మనసులో అనుకున్నాను, ప్రభు ఇంకెప్పుడు కలపనయ్యా, ఈ లెక్క ప్రకారం ఇలాగే తీస్తానయ్యా అని దేనికి దానికి నేను రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టేస్తా, సపరేట్ చేసేస్తా. అప్పటి నుంచి అది పని చేశా. అయితే సంఘంలో చెప్పలా. ఈ నెల ఏం జరిగిందంటే, ప్రతి నెల ఫస్ట్ తారీఖున ఆత్మీయ తండ్రి గారికి పంపిస్తాను కదా, ఒక 2,000 వెనక్కి తీసా. ఒక 2,000 వెనక్కి తీసా. హాస్పిటల్కి ఖచ్చితంగా 2,000 అయింది నాకు బిల్లు. ఎందుకు తీసాను అనుకుంటున్నారు? మళ్ళీ నా స్వార్థానికి కాదు, నా జేబులో పెట్టుకోవడానికి కాదు, నా ఇంటి అవసరతలకు కాదు. కృపా మినిస్ట్రీ సంఘ రిజిస్ట్రేషన్ చేయించాం కదండి, అది సంవత్సరం అయిపోయింది కదా, అది రెవెన్యూ చేయించాలి. 3,500 అవుద్ది. సర్లే ఆయనకి పంపించిన పరిచయకే మనం పరిచయలో వాడిన పరిచయని చిన్న స్వార్థం ఉపయోగించి 2,000 వెనక తీశాను. ఇప్పుడు 2,000 అయినాయి. ఇంకా ఈ 2 రోజులు కోర్సులు ఇంజక్షన్లకి ఎంత అవుతుంది తెలియదు. టైఫాయిడ్ జ్వరం, నా చిన్నప్పటి నుంచి నాకు టైఫాయిడ్ అంటే తెలియదు, నెంబర్ 1. నెంబర్ 2, నాకు ఎరుగున్నాక నాకు సెలైన్ పెట్టడం అంటే తెలియదు. నా అంతటా నేనే నిన్న పొద్దున్న వెళ్ళి ఆయన చెప్తాం కాదు సెలైన్ పెట్టాను అర్జెంటుగా, నేనే అడిగి పెట్టించుకున్నా సెలైన్. ఎందుకంటే శుక్రవారం రాత్రి నిద్ర లేదు, 1:30కి మెలకు వస్తే 5 అయిపోయిందేమో అని చూస్తే ఇంకా తెల్లారట్లా. గదిలో అడితిరిగి ఇటు కూర్చుని లేచి అడితిరిగి ఇక ఆపశోభాలే. నరకం అంటే ఏంటో అనిపించాను అనమాట. అమ్మో, జ్వరం వచ్చిన వాళ్ళందరికీ ఎంత బాధ ఉంటుంది అనిపించింది. చాలాసార్లు జ్వరం వచ్చింది, కానీ ఆ జ్వరం వేరు, ఇదేంటో పీడించేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి చేసిన తప్పు ఒప్పుకుంటే ప్రాయశ్చిత్తం అయింది అంటారు కదా మీ భాషలో. అది ఇంకెప్పుడు మళ్ళీ అనుకున్నా, ప్రభువా ఏ ఇబ్బంది అయినా అవసరం, నా జేబులో డబ్బు తీసుకు చర్చిలో వాడతానికి నా అవసరం అయితే ఆత్మీయ తండ్రికి పంపించేది దొంగలంచను ప్రభువా అని మనసులో అనుకున్నాను. ఎందుకో సంఘంలో కూడా ఒప్పుకోవాలనిపించింది, ఒప్పుకున్నాను. దీన్ని అన్యదా భావించొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయడం మంచిది, ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయడం మనకి దీవెన, మనకి ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, సమయం 11:30 కాలేదు, 11:30 కావస్తుంది. నేను 12 గంటలకల్లా ముగించేస్తా. ఎందుకంటే వాతావరణం బాగాలేదు, చలిగాలిగా ఉంది కాబట్టి మీరు ఇబ్బంది పడద్దు, నేను ఇబ్బంది పడను. అన్నయ్య కూడా చెప్పాడు పొద్దున్నే ఎక్కువసేపు నిలబడొద్దని. మా బామ్మర్ది దగ్గరుండి మరీ ఇంజక్షన్ చేయించడానికి తీసుకొస్తున్నాడు. బాబాయ్ గారు కూడా నిన్న నా దగ్గర ఉన్నారు, సెలైన్ పెట్టేటప్పుడు చాలా సమయం ఉన్నాడు. మరి మహానుభావుడు ఎందుకు రాలేదు నాకు అర్థం కావట్లా. ఎల్కేజీ స్టూడెంట్ అనమాట వాడు, చెప్పిన వాక్యాన్ని బట్టి. పోనీ వ్యాపారానికి వెళ్ళాడా, సరుకుపోతుందంటే సరుకు లేదుగా అమ్మాయి, మరి ఏం చేస్తున్నాడు అయ్యగారు? ఏంట్రా అట్లా తోలు చేత మళ్ళీ పొగడకూడదు అంటారు. అందుకనే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యం మీద శ్రద్ధ ఉంచాలి. అర్థమవుతుందా? వాక్యంలోకి వెళ్దాం. రెండవ రాజుల గ్రంథం 15వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం. వాక్యం మీద ధ్యాస పెట్టు, ఓకేనా? గొప్పడు అవుతున్నాం. 15వ అధ్యాయం 8వ వచనం నుంచి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. చదవండి అమ్మా. యూదారాజు అయిన అజర్య ఏలుబడిలో 38వ సంవత్సరమందు యెరోబాము కుమారుడైన జకర్యా షోమ్రోన్లో ఇజ్రాయిలు వారిని 6 నెలలు ఏలెను. ఇతడు
ఇజ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనం జరిగించింది. యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజైను. జకర్యా చేసిన కార్యములను గూర్చి ఇజ్రాయేలు రాజుల వృత్తాంతుల గ్రంథమందు రాయబడి ఉన్నది. నీ కుమారులు 4వ తరం వరకు ఇజ్రాయేలు సింహాసనం మీద ఆసీనులయుందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగాను. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు నా వైపు చూడండి. ఈ వాక్యాన్ని వివరించే ముందు తమ్ముడు చెప్పిన మాటలో ఒక మాట మళ్ళీ నాకు గుర్తు వచ్చింది, దాన్ని జ్ఞాపకం చేయనివ్వండి. మీలో ఎవరైనా బంగారాన్ని కాళ్ళకు పెట్టిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? బంగారపు దాన్ని ఏమంటారు, కాళ్ళకి చుట్టీలు, మెట్లు, బంగారపు మెట్లు పెట్టారు ఎవరన్నా? బంగారపు పట్టీలు పెట్టేవాళ్ళు ఉన్నారా? నాకు తెలిసి బంగారాన్ని కాళ్ళకి పెట్టరు. నాకు పెట్టుకునే వాళ్ళు ఉన్నారేమో ఎక్కువైన వాళ్ళు, ఓకేనా? నాకు తెలిసి బంగారాన్ని కాళ్ళకి పెట్టరు. విలువైంది, పడిపోద్దేమో అని భయం, రకరకాల భయాలు, ఓకేనా? నేను అంటాను, వెండి బంగారాల కంటే కోరదగినది. అవునా కాదా? అవునా కాదా? మీరు ఎన్నిసార్లు తెలుసో తెలియక కాళ్ళ దగ్గర బైబిల్ పెట్టారు? పెట్టారా పెట్టలేదా? నేను ఒకసారి చెప్పాను కూడా ఆరాధనలో, అవసరమైతే ఆ పక్కన పెట్టండి, ఇలా పెట్టుకోండి, అవసరం అయితే నెత్తి మీద పెట్టుకోండి, అవసరం అయితే పక్కన కుర్చీలో పెట్టుకోండి. కాళ్ళ దగ్గర బైబిల్ పెట్టి ఇలా ఆరాధన చేసే వాళ్ళని చూస్తే ఏమన్నారు చెప్పండి? వాళ్ళకి విలువ తెలియదు. ముస్లిమ్స్ ఉన్నారు, ఖురాన్ ఎక్కడ పెడితే అక్కడ పెడతారండి. దానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుంది, పవిత్ర గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్. కాబట్టి మీ ఇంటి దగ్గరే కానీ చర్చిలోనే కానీ ఎక్కడైనా కానీ బైబిల్ని ఆఫ్టర్ ఏదో ఒక బుక్ లాగా తీసి పడేయొద్దు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేయొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది జీవగ్రంథం, ఇది వాక్యంలో జీవం ఉంది. కాబట్టి కాళ్ళ దగ్గర బైబిల్ గ్రంథాన్ని పెట్టొద్దు. ఆ మాట చెప్పినందుకు దేవుడు తమ్ముని దీవించును గాక. ప్రతి వారం చెప్పాలనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. కాబట్టి నేను మర్చిపోయాను కాబట్టి దేవుడు తమ్ముడి ద్వారా ఆ విషయాన్ని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఈ 2-3 వచనాల్లో ఈరోజు మన ప్రసంగం అండి. ఏమిలా, ఇజ్రాయేలు రాజులందరూ చేసినట్టే ఈ రాజు కూడా, జకర్యా కూడా నెబాతు కుమారుడైన యెరోబాము క్రియలను అనుసరించి నడిచాడు. అలాగే షల్లూము అనే వ్యక్తి కుట్రచ్చి చంపేశాడు. ఈ 2 మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తా. దేవుని స్తోత్రం చెప్పండి. మీ అందరూ కొంచెం యాక్టివ్గా ఉండాలి. నాకులాగా నీరసంగా ఉన్నారంటే మీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. నేను కదా నీరసంగా ఉండాలి, మరి మీరు నీరసంగా ఉన్నారంటే ఓ పలవ పాడుకుందామా? తమ్ముడు చక్క గట్టికోడు, అందరికి ఉద్యోగం రావాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మది నేర్చెను. అందరూ పాడాలి. అది సంతోషంగా, ఆనందంగా. ఆమేన్. కృపాశక్తి, దయాశక్తి యేసయ్యా, వందనం వందనం. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మది నేర్చెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ జకర్యా ఎవరయ్యా అంటే, యెహూ అనే వ్యక్తి గురించి చెప్పాను కొన్ని వారాల కిందట. ఆ యెహూ వంశంలో నుంచి వచ్చినటువంటి ఆఖరి వ్యక్తి ఇతను అన్నమాట జకర్యా. యెహూ కుమారుడు యెహోయాహాజు, యెహోయాజు కుమారుడు యెహోయకీము, యెహోయకీము కుమారుడు యెహోయాషు, యెహోయాషు కుమారుడు సెకండ్ యెరోబాము. 2 వారాల కిందట చెప్పాను సెకండ్ యెరోబాము. ఈ సెకండ్ యెరోబాము కుమారుడు జకర్యా. నా వైపు చూడాలి, శ్రద్ధగా వినాలి. కిందకి వెళ్ళాక అడుగుతా ఏం వాక్యం చెప్పాను, ఎవరి గురించి చెప్పానని. చెప్పకపోతే బెల్ట్ దెబ్బలే మీకు. అర్థమవుతుందా? అది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. క్షమించాలి యూట్యూబ్ వీక్షకులారా, పెద్దవాళ్ళని అనట్లేదు, మా పిల్లల్ని అంటున్నాను. పాస్టర్ గారికి ఎంత కోపమో విశ్వాసులు కూడా బెల్ట్ అన్నాడని ఒకవేళ మీరు పొరపడతారేమో. దేవునికి స్తోత్రం కలుగునుగా.
గమనించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇజ్రాయిలు రాజ్యం విడిపోయిన తర్వాత ఇజ్రాయిలు రాజ్యానికి మొట్టమొదటి రాజు ఎవరు? యెరోబాము. తర్వాత నాదాబు, అక్కడితో ఒక వంశం అయిపోయింది. తర్వాత బయేషా, తర్వాత ఏలా, అక్కడితో రెండవ వంశం అయిపోయింది. తర్వాత జిమ్రి అనేవాడు వచ్చాడు, మధ్యలోని పోయాడు. తర్వాత మూడవ వంశంగా ఒమ్రీ వచ్చాడు. ఒమ్రీ కొడుకు అహాబు, అహాబు కొడుకు అహజ్యా, అహజ్యా సహోదరుడు యెహోరాము. ఇక్కడికి 3 వంశాలు అయిపోయింది. యెహోరాముతో పాటు అహాబు వంశాన్ని నాశనం చేశాడు యెహూ. నా హృదయమందున్న నిర్ణయం అంతటి చొప్పున నీవు జరిగించావు కాబట్టి యెహూ నీ 4వ తరం వరకు సింహాసనం మీద ఉంటారు అని యెహూకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారంగా యెహోయాహాజు, యెహోయాషు, సెకండ్ యెరోబాము, జకర్యా ఈ 4 రాజ్య పరిపాలన చేశారు. ఈ 4 కూడా రాజ్య పరిపాలన చేయడానికి గల కారణం దేవుని కృప, దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తమే జయం, ఏట మాంసమే బలం. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆలస్యంగా వస్తారు. వాళ్ళు ఎప్పుడు వస్తే వాళ్ళని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తారు. వాళ్ళకి టైం అంటూ చెప్పరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎక్కడున్నాను? జకర్యా రాజు అవడానికి గల కారణం ఎవరో? దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని ప్రేమ. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారండి, మంచి చదువులు చదువుకుంటున్నారు. మీరు మంచి చదువులు చదువుకుంటున్నారంటే దేవుని కృప ఉంది. అసలు అలా చదివించేవాళ్ళు లేక మీరు ఎప్పుడైనా చూసారా? బస్ స్టాండ్లో మన దగ్గరికి వచ్చి, అమ్మా, అయ్యా, అక్క, చిన్నపిల్లలు ముక్కంట శివుడికి అరిపోతా మసిమోకంతో చిరుపని బట్టలు వేసుకుని, వాళ్ళకు ఉండదా చదువుకోవాలని? అష్ట కష్టాలు పడి రెక్కలు ముక్కలు చేసుకుని అమ్మబాబులు చదివేస్తుంటే కొంతమందికి కొవ్వెక్కిన యాసాలు. రోడ్లు అంటే తిరగటం, సినిమా హాల్ అంటే తిరగటం, పార్కులు అంటే తిరగటం, పనికి మళ్ళీ ప్రేమ, వ్యవహారాలంటూ తిరగటం. ఈ మాట అన్నందుకు నన్ను క్షమించాలి. కష్టానికి విలువ తెలియాలంటే అలాంటి పరిస్థితులు మన కంట పడినప్పుడే మనం ఉన్నటువంటి స్టేజు దేవుడు మనకి ఇచ్చిన కృప ఏంటో అప్పుడు తెలుస్తుంది మనకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలి కదా. దేవునికి వాళ్ళకి భారంగా ఉండకూడదండి. నేను అనేది ఏంటంటే, తల్లిదండ్రులకి మనకి పిల్లల గురించి తల్లిదండ్రులకు తెలుసు. వాళ్ళకి ఎంతవరకు పెట్టాలో, ఎంతవరకు చూడాలో, ఎంతవరకు చెందాలో సమస్తం దేవునికి తెలుసు. అలాగే తల్లిదండ్రులకు తెలుసు. తల్లిదండ్రులు చేయలేనటువంటి సమయంలో నువ్వు ఇది చేయాలంటే, నాకు ఇది కావాలంటే, నువ్వు సత్తావా, నువ్వు ఏ సాగు చేస్తావో నాకు తెలియదు, నీ తల తాకట్టయినా సరే నా పని అవ్వాలంటే అంటారు కొంతమంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. వాళ్ళని చెప్పుతూ కొట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటి కొంచెం కఠినమైన పదాలు వస్తున్నాయి? యేసు రక్తమే చేయం. తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోలేని పిల్లలు, వాళ్ళ పిల్లలు కాదు, పిశాచులు, దెయ్యాలు. అలాంటి వాళ్ళని చూసి తల్లిదండ్రులు అంటారు, ఇలాంటి వాళ్ళని కన్నదానికి బదులు ఓ కుక్కని పెంచుకుంటే విశ్వాసంగా బాగుంటుంది. అదే అంటారా? ఎంత బాధ వచ్చేస్తే ఆ మాట అంటారు వాళ్ళు. నేను అంటాను, ఈ రోజున నీ తల్లిదండ్రులు దుఃఖపెట్టి నువ్వు రేపటి దినమున నువ్వు సంతోషించేదేంటి? నువ్వు బాగుపడేదేంటి? రేపటి నీకు పెళ్ళైతే నీకు పిల్లలు పడతారు, వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు తెలుస్తుంది నీకు నువ్వు నీ తల్లిదండ్రులు ఎంత బాధ పెట్టావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి తల్లిదండ్రులని దుఃఖపెట్టకండి. నేను అనేది ఎందుకంటే, ఈ జకర్యా అనే వ్యక్తి రాజు అయ్యాడు. కారణం ఏంటంటే దేవుని కృప. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి. కానీ ఇతని తండ్రి గొప్పోడైనా, ఇతని తాత గొప్పోడైనా, ఇతని ముత్తాత గొప్పోడైనా, అర్థమవుతుందా? ఈ జకర్యా నాన్న మంచోడు కాదు, సెకండ్ యెరోబాము. ఈ జకర్యా తాత యెహోయాషు మంచోడు కాదు, ముత్తాత యెహోయాహాజు మంచోడు కాదు. ఈ ముత్తాతలకి తాత యెహూ ప్రారంభంలో బాగానే ఉన్నాడు, ముగింపు తీసుకొచ్చేసి చెడిపోయాడు. వీళ్ళు మంచోళ్ళు కాకపోయినా, మన పితరులు మంచోళ్ళు కాకపోయినా, చెడ్డోళ్ళైనా ఈ రోజున దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావంటే కారణం దేవుడు నిన్ను ప్రేమించాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ప్రేమను అర్థం చేసుకోండి, తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈ రాజు చేసిన పని ఏంటంటే 2వ రాజులు 15:9 మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనే మాట నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొదటి మాటలో మన పాయింట్ ఏంటంటే విడువక పాపం చేస్తూ ఉంటారు చాలామంది. విడువక సినిమాలు చూస్తూ ఉంటారు, విడువక సీరియల్స్ చూస్తూ ఉంటారు,
విడువక సిగరెట్ కాలుస్తూ ఉంటారు, విడువక మందు తాగుతూ ఉంటారు, విడువక డ్రగ్స్ అలవాటు పడిన వాళ్ళు ఉంటారు, విడువక కోడి పందాలు, విడువక జోదాలు, విడువక చిల్లరాట్లు, పనికిమాలిన పనులు. చాలాసార్లు చెప్పేశాను కాబట్టి ఊరిని టచ్ చేసుకుని వెళ్ళిపోతున్నా. విడువక దొరికేశాడు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, కుమ్మేశారు, రక్తాలు వచ్చేలాగా, వాపులు వచ్చేసి నీకు అందిపోయిన దెబ్బలో. మళ్ళీ బుద్ధి బుధవారం దాకా ఉంటుందా? మళ్ళీ ఎక్కడుంటాడు? కోడి పందాలు గాడే. దెబ్బలు తగిలి రక్తాలు గారిని, వాపులు వచ్చేసినాయి, వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడో లేదో, మళ్ళీ ఎక్కడున్నాడు? దాన్ని ఏమంటారు? విడువక. బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడంట. బుద్ధి లేనివాడు వృద్ధిలోనికి రాడు. బుద్ధి లేనివాడు పొట్టు తింటాడు అని అన్నాడు దైవజనుడు. బుద్ధి లేనివాడు ఏం తింటాడు? పొట్టు. అయితే బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడు? నా తండ్రి ఇంట అనేక మందికి ఉందే, నాకు ఇక్కడ పందులు పొట్టు ఉంది, బుద్ధి వచ్చింది ఇప్పుడు నాకు, మా నాన్న దగ్గరికి వెళ్ళి కూలోనిగా చేర్చుకోమందాం అని అడుగుదా. బుద్ధి లేనప్పుడేమో తండ్రి మీద తిరగబడ్డాడు, బుద్ధి వచ్చిన తర్వాత నా తండ్రిని బతిమాలుకుంటా అంటాడు. పిల్లలారా, బుద్ధి కలిగిన వాళ్ళైతే తల్లిదండ్రులకు లోబడాలి. చేతులుగా లాగా ఆకలి పట్టుకోవడం కాదు, తప్పిపోయిన కుమారుడిలాగా. బుద్ధి తెచ్చుకుని, జ్ఞానం తెచ్చుకుని, వాక్యం ఏం చెప్తుందంటే, నీ తల్లి బోధను త్రోసివేయొద్దు, నీ తండ్రి ఉపదేశం మరవద్దు అని వాక్యం చెప్తుంది. కాబట్టి పిల్లలారా, మీ తల్లిదండ్రుల బోధ ఉపదేశం ఆలకించండి, వారిని మర్యాదగా వారిని గౌరవించండి, వారిని ప్రేమించండి, వారికి లోబడండి. అదే మీకు ఆశీర్వాదం. మీ శక్తి కాదు, మీ బలం కాదు, మీ టాలెంట్ కాదు భవిష్యత్తులో మిమ్మల్ని గొప్పగా నిలబెట్టేది. మీ తల్లిదండ్రులు మీరు ఎంత సన్మానిస్తారో, ఎంత గౌరవిస్తారో, ఎంత ప్రేమిస్తారో అక్కడ మీకు మంచి పేరు ఉంటుంది, మంచి గౌరవం ఉంటుంది, అలాగే మంచి భవిష్యత్తు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కన్న తల్లిదండ్రులు ప్రేమించిన వాళ్ళు పరలోకమందున దేవుని కూడా ప్రేమించగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి నా మాట ఏంటంటే, విడువక దుష్టక్రియలు చేస్తూ ఉంటారు కొంతమంది, విడువక చెడు పనులు చేస్తూ ఉంటారు కొంతమంది. కరెంటు షాక్ తగిలే మాట చూడండి, సామెతల గ్రంథం 11:19. ఒక అర్ధగంట నేను చెప్తాను, వాక్యం ఎక్కువగా చెప్పను. సామెతలు 11:19. అందరూ కొంచెం కొద్దిమంది ఉన్న ఇంట్రెస్ట్గా వినండి. యథార్థమైన నీతి అది జీవదాయకు. నువ్వు యథార్థంగా ఉంటే బతుకుతావు, బతికి బట్టగడతావు. తర్వాత దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణముకే చేయను. ఈ మాట నా వెనకాల చెప్పండి. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణముకే చేయును. అంతే, చాప్టర్ క్లోజ్. డాక్టర్ గారు అన్నారు, నీకు పచ్చకామురులు, ఇప్పటి నుండి నువ్వు తాగటం మానేయి అని అన్నాడు. పేషెంట్ అన్నాడు, రేపు నుంచి తాగడం మానేస్తానయ్యా అన్నాడు. డాక్టర్ గారు అన్నారు, మరైతే ఈరోజు ఒక హాఫ్ వేస్తానయ్యా అన్నాడు. మెడిసిన్ రాయటం మానేసి డాక్టర్ ఏమన్నాడంటే, సరే హాఫ్ కాదులే కానీ ఫుల్ దాగి పడుకో, ఇంకా రేపు లేచే పని ఉండదు. సరేనయ్యా. దాని అర్థం లివర్లో తేడా వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, నీ లివర్ సగం పోయిందిరే, తాగటం మానేలు పోతావు అని డాక్టర్ చెప్తాడు. చెప్పడా? ఎంత కండకావరం అంటే, ఎంత మూర్ఖత్వం అంటే, ఎల్ల కామర్ల మందికి స్పెషలిస్టు ఎల్ల మంది, ఊరి పేరు ఎల్ల కదా, ఎల్ల మంది వేసుకుని మళ్ళీ ఊళ్ళోకి వచ్చి ఈ మందు కూడా, దాన్ని ఏమంటారు? నేను అనకూడదు, యేసు రక్తమే చేయం, పోయే కాలం వచ్చింది అంటారు, పోయే కాలం దగ్గరకు వచ్చింది అంటారు. అలా ఎంతమంది పోయిన వాళ్ళు ఉన్నారు? ఆ పోయిన వాళ్ళు ఎంతమంది చూశారు? అయినా మాంటున్నారా? విడువక దుష్టక్రియలు చేయవాడు తన మరణముకే చేయను. వాక్యం చెప్తున్న సత్యం ఇది, ఎవరు అవునన్నా కాదన్న. అది ఒక తాగుడా, ధూమపానమా, ప్యాకెట్టా, ఇంకోట వ్యభిచారమా, దొంగతనమా, నాకేం తెలియదు. దుష్టక్రియ అంటే అన్ని దాంట్లోకి వస్తాయి. నువ్వు ఏ దుష్టక్రియ అయితే చేస్తున్నావో అది నీ మరణానికే చేస్తున్నావు. ఈరోజు ఈ వాక్యం చెప్పినప్పుడు నిజమే, ఇది నేను చేస్తున్నాను కదా అని నీ హృదయం గద్దిస్తే విడిచిపెట్టే, బుద్ధిమంతుడు అవుతావు.
దాన్ని విడిచిపెట్టకుండా చేస్తే నువ్వు మూర్ఖుడు అవుతావు. ఆ విషయం కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ జకర్యా ఎవడయ్యా అంటే విడువక చేసేవాడు, దుష్టుని సంబంధి. విడువక చేస్తున్నాడు. ఆదివారం మందిరానికి వస్తాం, వాక్యం వింటాం, ఇది నాతోనే దేవుడు మాట్లాడాడు అంటాం, సాక్ష్యం చెప్తావు, కానీ మరలా వారం తిరిగి వచ్చేసరికి కుక్క తన వాంతికి తిరిగినట్టే, కడగబడిన పంది బురదలో దొరినట్టే. ఈ మాట నోట్ చేసుకోండి. చాలామంది కుటుంబాల్లో మనశ్శాంతి ఎందుకు లేదు చెప్పనా? చాలామంది కుటుంబాల్లో మనశ్శాంతి ఎందుకు లేదో చెప్పనా? వినాల్సిన మాటలు విని వాటిని హృదయంలోనికి చేర్చుకుని ఏమండి వాటిని అవలంబించకపోవటం వల్ల. 2, వినకూడని మాటలు విని వాటిని హృదయంలోనికి చేర్చుకోకుండా, అంటే చేర్చుకుని, వినకూడని మాటలు హృదయంలోకి చేర్చుకోకూడదు, చేర్చుకుని వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా. అందుకనే చాలామందికి మనశ్శాంతి లేదు. వినాల్సిన మాటలు వినకూడని మాటలు వింటాం. హృదయంలోకి చేర్చుకోవాల్సిన వాటిని చేర్చుకోకూడనివి చేర్చుకుంటాం. అవలంబించాల్సిన వాటిని అవలంబించకూడనివి అవలంబిస్తాం. ఇది మన మనుషుల్లో ఉన్నటువంటి జబ్బు. ఎవరో ఏదో చెప్పారు, నమ్మేస్తాం. ఆకాశం భూమి కలిసిపోయినట్టు ఉంటాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే కలుస్తాయా? అది చెప్పుడు మాటలు వింటాం. చెప్పుడు మాటలు విని అందరికీ దూరం అవుతాం. అన్నీ తెలిసిన తర్వాత ముసుగేసి కూర్చుంటాం. ఏదైనా విన్నప్పుడు దాని లోతేంటి, ఎడలపేంటి, పొడుగేంటి ఆలోచించాలి. నిజాలు, అబద్ధం ఎంత, నిజం ఎంత అని ప్రతిదీ పరిశీలించాలి. ఎవరో ఏదో చెప్పారు. ఇప్పుడు నా భార్య ఉందండి, నా భార్య అంటే నాకు చాలా నమ్మకం. నా దగ్గర తప్పు చెప్పదు, అబద్ధం అసలు చెప్పదు, సత్యమేలా చెప్పదు. అయినా కూడా నా భార్య చెప్పిన వెంటనే నమ్మేస్తానా? నమ్మను, పరిశీలన చేస్తాను. అలా ప్రతి వారు కూడా అలా చేయాల్సిందే ఖచ్చితంగా. దేవుని మాటలు వినాలి, వాటిని హృదయంలోకి చేర్చుకోవాలి, వాటిని ఆచరణలో పెట్టాలి. కానీ ఇది చెయ్యం. ఎవరో ఏదో మాట చెప్పారు, పనికిమాల మాట చెప్పారు, ఆ పనికిమాల మాటలు హృదయంలోకి చేర్చుకుని అలా జరిగిందా, ఇలా జరిగిందని ఇక పదే హృదయంలోకి చేర్చుకుంటే ఇక మెదడుకి ఎక్కేస్తుంది, ఇక ప్రశాంతత ఉండదు, ఇక అవే తిరుగుతూ ఉంటాయి బుర్రలో. కాబట్టి ఈ రోజు నుంచి అయినా చెప్పు మాటలు వినొద్దు. మనకి ఎన్ని సూత్రాలు చెప్పారు మన టీచర్స్. చెప్పండి, చెడు బాగా చెప్తున్నారా? దేవునికి స్తోత్రం. మరి చెడు మాట్లాడుతున్నా, చెడు చూస్తున్నా, చెడు చేస్తున్నా. కాబట్టి గమనించాలి. ఈ జకర్యా కూడా ధర్మశాస్త్రాన్ని విన్నామా, ధర్మశాస్త్రాన్ని చదివామా, ధర్మశాస్త్రానుసారంగా రాజ్య పరిపాలన చేసామా అన్నట్టు ఉండాలి. కానీ తన పితరుల్ని అనుసరిస్తున్నాడు. తండ్రి తాగుబోతుడండి, కొడుకు కూడా తాగుబోతుడు అవ్వాలని ఉందా? తండ్రి చెడిపోయాడు, బిడ్డ చెడిపోవాలని ఉందా? నా తండ్రి తాగి అర్ధాంతరంగా చచ్చిపోయాడు, నా తండ్రిలాగా నేను అవ్వకూడదు, నేను తాగుడికి బానిస కాకూడదు, నేను యథార్థంగా బతకాలి, ఒక శబాష్గా బతకాలి, మంచి పేరు కలిగి బతకాలి. నా తండ్రిలాగా మంచి పేరు లేకుండా, నా తండ్రిలాగా వాళ్ళ చేత వీళ్ళ చేత తనులు తింటాడు, అక్కడ పడిపోతాడు, ఇక్కడ పడిపోతాడు, తాగేసి రోడ్లు అంటారు, దొల్లేస్తాడు, నూలు పోకు కూడా ఉండదు, అవమానం, ఎవరు చూసినా హేళన చేస్తారు, గేలి చేస్తారు. అలాంటి అసహ్యకరమైన బతుకుతున్నాడు నా తండ్రి. నేను అలాంటి బతకూడదు అని అనుకోవాలి కొడుకు. కానీ కొడుకులు కూడా అలాంటి అలవాట్లే పాటిస్తున్నారంటే అది మూర్ఖత్వమే అంటారు. సామెతల గ్రంథం 13:9. ఇప్పుడు మొదటి రెఫరెన్స్ ఏంటి? దుష్టక్రియలు విడువక చేయబడి తన మరణమునికే చేస్తాడు. తర్వాత అమ్మా సామెతలు 13:9 మళ్ళీ చదవండి. జ్ఞానము కలుగును. సరే, చెడుతనము విడిచిపెట్టుట మూర్ఖులకు అసహ్యము. ఓకేనా? చెడుతనము విడిచిపెట్టుట, అది రెఫరెన్స్ నేను కరెక్ట్గా తర్వాత నేను గ్రూప్లో పెడతాను. 19 చదువమ్మా. ఆశ తీరుట, చెడుతనము విడుచుట మూర్ఖులకు అసహ్యం. ఈ మాట నా వెనకాల చెప్పండి. చెడుతనము విడుచుట మూర్ఖులకు అసహ్యము. చెడుతనము విడుచుట మూర్ఖులకు అసహ్యము. ఇప్పుడు చెడుతనము విడిచిపెట్టిన వాళ్ళందరూ ఎవరు చెప్పండి? ఇప్పుడు మూర్ఖులు. మూర్ఖుడిని రోట్లో వేసి దంచినా వాడు మూఢత్వం పోదంట.
వాడి మూఢత్వం పోదంట. కొంతమంది ఎంత మూర్ఖత్వం అంటే, సహజంగా ఒక రోగి ఉన్నాడండి, ఆ రోగగ్రస్తుడు అబద్ధం చెప్తాడా నిజం చెప్తాడా? నిజమే చెప్తాడు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడండి ఒక వ్యక్తి. అతని దగ్గరికి వెళ్తే ఏదో నిజం చెప్తాడా అబద్ధం చెప్తాడా? నూటికో కోటుకో ఒకళ్ళిద్దరు ఉంటారు. మీ మనసులో కూడా ఒకళ్ళిద్దరు వచ్చి ఉంటారు ఖచ్చితంగా. అసలు పొట్ట కోసేసిన నిజం చెప్పరు. అది వాళ్ళకి కలిసి వచ్చిద్ది, అచ్చుబడి. ఇంట్లో డబ్బులు ఉంటాయి, పైకి లేవంటారు. ఇంట్లో పప్పు కారం ఉంటుంది, పైకి లేవంటారు. లేవంటారు అచ్చుబడి వాళ్ళకి. అంటే చచ్చే పరిస్థితి అయినా కానీ, మరణకరమైన పరిస్థితుల్లో రేపు మాపు చచ్చిపోతానన్నా కూడా అబద్ధం చెప్తారు చూడండి. వాళ్ళకి ఒక మాట సరిపోల్చదగిన మాట పుట్టుకతో వచ్చింది. అది నేను మాట్లాడకూడదులేండి, అందుకని దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి వాళ్ళు ఉంటారు. అంటే మూర్ఖులు అనమాట వాళ్ళు. అంటే చచ్చే పరిస్థితి వచ్చిన చాలామంది నేను చూశాను. రోగంలో పశ్చాత్తాపం పడిన వాళ్ళని నేను చూశాను. మరణకరమైన పరిస్థితుల్లో దేవుని తట్టు తిరిగిన వాళ్ళని నేను చూశాను. కానీ మరణకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడిని దూషించి అదే హృదయ కాఠిన్యత కలిగి చచ్చిపోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి అలాగా. దెబ్బ తగిలినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుడిని ఇంకా దూషిస్తారంట. రానున్న దినాల్లో అలాగే జరుగుద్ది. వాళ్ళు మారుమనసు పొందినవారు కారు, ఉంది బైబిల్లో. అన్ని రిఫరెన్స్లు తీయడానికి సమయం కాదు. సరే, దుష్టక్రియలను విడువక చేయవాడు తన మరణమునికే చేయను, నెంబర్ 1. అలాగే దుష్టక్రియలు విడువక చేయవాడు మూర్ఖుడే. మూర్ఖుడే. మూర్ఖుని వీపునకు దెబ్బలు తగును అని వాక్యం చెప్తుంది. మూర్ఖులకి దెబ్బలే పడతా ఉంటాయి. ఎందుకు ఆ దెబ్బలంటే నీ హృదయంలోనే చెడుతానని తొలగించుకుంటావేమోనని. గాయములు చేయి దెబ్బలు అంతరంగములో ఉన్న చెడుతనమును తొలగిస్తాయి. నీకు ఎన్ని దెబ్బలు తగిలినా నువ్వు హృదయంలో ఉన్న చెడుతనాన్ని తీసుకోలేకపోతున్నావు అంటే ఈ జక్కరియలాగా అర్ధాంతరంగా చచ్చిపోవాల్సి వస్తుంది. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడమ్మా? ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు? మర్చిపోయారు అప్పుడే? 6 సంవత్సరాలా? తీసి చదవండి, మూలవాక్యం చదవండి. ఎంత మరుపు అయితే ఎలాగా? ఇప్పుడు నేను చెప్తున్న జకర్యా అది ఏంటండి? ఎక్కడున్నారండి మీరా? ఇంటికాడ ఏమన్నా ఉప్పు చేపలు ఏమన్నా ఎండబెట్టొచ్చారేంటి? ఏసు రక్తమే చేయం. 6 నెలలు ఇంత తక్కువ కాలం ఏమన్నా పరిపాలన చేశారా? ఎందుకు ఇంత తక్కువ కాలం పరిపాలన చేశాడు? ఎందుకింత అర్ధాయుషుతో చచ్చిపోయాడంటే చెడుతనము విడిచిపెట్టలేదు కాబట్టి, చెడుతనం అనుసరించే బతికాడు కాబట్టి. చెడు త్వరగా చంపేస్తుంది. చెడు అనేది పాయిజన్ లాంటిది. చెడు చాలా స్పీడ్గా తీసుకెళ్ళిపోద్ది. అది చాలా కఠినమైన మాటలు ఉన్నాయి. ముందు సామెతలు 16:6 చదవండి. సామెతలు 16:6. కృపాసత్యం వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. ఇది కావలసిన మాట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. ఇప్పుడు జకర్యా చెడుతనములోనే బతుకుతున్నాడా? చెడుతనమును తొలగించుకున్నాడా? చెప్పు. వాక్యం మీద శ్రద్ధ పెడితే అడగగానే సమాధానం చెప్పగలం. నేను గమనిస్తా ఎవరెవరో మీ చిన్నపిల్లకి నీకు పెద్ద తేడా లేదు చూడు. అది ఏసు రక్తమే ఎవరికి వారే యమునా తీరి అన్నట్టు, నా పాఠం నాదే అన్నట్టు. ఎలా ఎందుకులే అమ్మాయి డిస్టర్బ్ చేయకు, అలా ఉంటే మనకు మంచిది. దేవునికి స్తోత్రం. అది చిన్నపిల్లల్లా కాదు, పెద్దోళ్ళలాగా వినండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడున్నాను? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును తొలగించుకుంట. అది అంటే ఇప్పుడు ఈ జకర్యా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? లేడు. ఇంతకుముందు ఇచ్చిన రెఫరెన్స్ ప్రకారం జకర్యా మూర్ఖుడు. ఇప్పుడు ఈ రెఫరెన్స్ ప్రకారం జకర్యా దేవుని యందు భయభక్తులు లేనివాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విడిచిపెట్టుటయే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. అసలు ఎన్ని మాటలు ఉన్నాయండి? యెహోవా యందలి భయము పవిత్రమైనది. యెహోవా భయమునందు పాపము చేయకుడి. అసలు నువ్వు దేవుని భయం ఉంటే పాపం చేయో. కరెంటు షాక్ తగిలే మాట చెప్తా, ఇది మీ హృదయంలో ఒప్పుకుంటారే కానీ బయటకు ఒప్పుకోరు. కానీ నేను ఒప్పుకుంటా. అది మీకు నాకున్న తేడా. మా పాస్టర్ మా అమ్మ నా క్లాసులు ఇచ్చేస్తూ ఉంటారు. ఒప్పుకుంటే దేవుని దగ్గర ఒప్పుకో అంటారుగా. మా ఆత్మీయ తల్లి గారు నాకు నేర్పించిన మాట ఏంటి తెలుసా?
మనుషుల ఎదుట ఒప్పుకుంటేనే, మనుషుల ఎదుట యథార్థంగా ఉంటేనే దేవుని దగ్గర నువ్వు యథార్థంగా ఉండగలుగుతావు. అలాగే చెప్పే ఉంటే చెప్పకుండా ఉంటాయి, అది వాస్తవమే, నేను కాదన్నాను. వాళ్ళ మాట నేనేం తోసేయను, వాళ్ళ మాట వింటాను నేను. వాళ్ళకంటే నాకు మించిన వాళ్ళు ఎవరో? దేవునికి స్తోత్రం కలిగింది. సంఘం ఉండోయ్, సంఘం కూడా ఉన్నారు. మళ్ళీ మీరు బాధపడకండి. ఇప్పుడు ఎక్కడున్నాను? అసలు మాట పోయింది చూసారు. ఇప్పుడు చదివిన విషయం ఏంటి? చెడుతనంతో అలగించుకున్నట. అసలు ఈ జ్వరం వల్ల ఉన్నమతి కూడా పోయింది. ఏసు రక్తమే చేయం. చాలా మంచి మాట అండి అది. ఏం మాట అంటే పాపం గురించి చెప్తున్నా. భక్తిపరుడికి, భక్తిహీనుడికి, మంచోడికి, చెడ్డోడికి, దేవుని నమ్మినోడికి, నమ్మనోడికి, ప్రతి వారికి కూడా పాపం చేయాలని ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. పాపం చేయాలని తహతహలాడుద్ది హృదయం ప్రతి ఒక్కరికి. అబ్బే నాకు అలాంటి ఆలోచన రాదండి అన్నాడంటే ఆడు అబద్ధికుడే. ఎందుకంటే మనిషి బతుకున్నంత వరకు మంచి చెడులు వస్తూ ఉంటాయి. హృదయం ప్రేరేపిస్తుంది, చెడు ప్రేరేపిస్తుంది. నేను చెడు కూడా ప్రేరేపించట్లేదా? మరి దేవుడు మరి ఏసు రక్తమే చేయం. ఆలోచన వస్తాయండి, నేను ప్రార్థన పూర్వకంగా వాటిని చేయిస్తున్నానంటే తప్పు లేదు, అది యథార్థత అంటారు. అర్థమవుతుంది అన్నమాట. భక్తి, యెహోవా యందు భయము పవిత్రమైంది. ఈ మాటలు చెప్తున్నా. యెహోవా యందు భయం పవిత్రమైంది, యెహోవా భయము నుండి పాపము చేయకుడు. నువ్వు నిజంగా దేవుని భయం కలిగిన వాడవైతే, చూడండి, ఓ పక్క దేవుని భయం నీకు ఉన్నప్పుడు, ఒకవేళ నువ్వు పాపం చేయడానికి వెళ్ళిపోయావు, ఇక చాలా దగ్గరికి వెళ్ళిపోయావు, ఇక ఒక 2-3 సెకండ్లో పాపంలో పడిపోతావు. పాపలో దేవుడు పడినవాడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మనం మయం పరుద్దాం. గట్టి కొట్టండి అమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి నాకు ఒకసారి. అది నువ్వు పాపం చేయాలని పరిగెత్తినా కూడా నీకు హృదయంలో ఉన్న వాక్యాన్ని బట్టి, నీకు హృదయంలో ఉన్న దేవుని భయాన్ని బట్టి నిన్ను పాపంలో పడనివ్వడు. ఇది ఏ సేవకుడు చెప్పడు. అలాగని వాళ్ళు తగ్గించట్లా, యథార్థంగా చెప్తున్నాను నేను. పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు ఈ శరీరం ఉన్నంత వరకు వస్తాయి. రోడ్డంతా వెళ్ళావు, పర్స్ దొరికింది, జాయిగా జేబులో పెట్టుకుంటావా? దాన్ని ఓపెన్ చేసి ఎవరిదో తెలుసుకుని ఇచ్చే ప్రయత్నం చేస్తావా? మీరు చేస్తారు. అది అందరూ అలా ఉండరుగా. 100కి ఒకళ్ళు ఇద్దరు మన రజనీ గారు లాగా ఉంటారు. ఉద్దేశం ఏంటంటే 100 రూపాయలు పొరుగోడు తీసుకుంటే నా 1000 రూపాయలు పోతాయని భయం. అదే దేవుని భయం అంటే. దేవునికి స్తోత్రం. నేను చెప్పానుగా, యెహోవా యందు భయము. నేనేమనుకున్నా తెలుసా? దీంట్లో ఎవడ అడ్రస్ ఉండకూడదు ప్రభా, దీంట్లో ఎవడ అడ్రస్. నీకు విషయం చెప్పమంటారా? ఒప్పుకునేవాడే గొప్పోడు. నేను ఒప్పుకుంటున్నా. ఒకసారి నా ఆటోలో గ్యాస్ బోర్డులో ఫోన్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక చూడండి, ఫోన్ చూడంగానే ఆశ లాగదా? వెంటనే స్విచ్ ఆఫ్ చేసా. పెద్ద గొప్ప ఫోన్ ఏం కాదు అది. 4500 పెట్టి శాంసంగ్ 1100 అనుకుంటా. తర్వాత నేను ఫోన్ ఒకటి కొనుక్కున్నా. హనుమంతరావు గారి కొట్టు దగ్గర సరుకులు తీసుకుని మా ఆవిడ గారు హాస్పిటల్లో ఉంటే గబగబా కంగారుగా వెళ్తున్నా. ఎప్పుడు పడిపోయింది. 2 నిమిషాలకి తిరిగి వచ్చా. ఎవరు ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఏడుపు. నేను నా ఫోన్ పోయిందని ఏడుపు. నా ఏడుపు చూసి మా మాంగారు అలాంటి ఫోన్ కూడా కొన్నారు. దేవుడు ఆయన దీవించను గాక. నాకు ఎప్పుడు తెలిసింది బాగా తెలుసా? అమ్మ, అది గుర్తొచ్చింది. నేను ఎప్పుడు అందుకనే చెప్తా, నాకు ఒక బలహీనత వచ్చిందంటే, నాకు ఏదైనా తేడా జరిగిందంటే ఖచ్చితంగా పాపం గుర్తొచ్చేది. ఇప్పుడు నేను పొరపాటు చేశాను, నా కూతురికి తేడా వచ్చింది. మళ్ళీ చిన్న పొరపాటు చేశాను, నాకు తేడా వచ్చేసింది. అందుకని సేవకుణ్ణి అపరాధంలో పడనవుడు ఏదన్నా చిన్న బలహీనత పడినా వెంటనే దేవుడు రియాక్ట్ చూపించేస్తాడు. ఎందుకు తెలుసా? తండ్రి ప్రేమించు వానిని గద్దిస్తాడంట. నేనంటే దేవునికి చాలా ఇష్టం. చిన్న పొరపాటు చేయగానే వెంటనే ఆలస్యం కూడా కాదు, ఈ నెలలోనే
ఈ నెలలోనే వెనక్కి తీసాను, ఈ నెలలోనే ఏసు రక్తం వేసాము, 2000కి 2000 పోయినాయి. దేవునికి మహిమ కలుగును కాక. తప్పు చేయాలనుకున్న నేను తప్పు చేయనవడు. అది దేవుని భయం ఉంటే. ఈ మనిషికి జకర్యాకి దేవుని భయం ఉందండి. దేవుని భయం లేదు కాబట్టి ఇష్టానుసారంగా లెక్కలేనితనంగా దాన్ని ఏమంటారు, ఇష్టానుసారంగా పేటరికిపోతున్నాడు అనమాట. చెడుతాను. తర్వాత మరి చూడండి సామెతల గ్రంథం 1:7. టైం చాలా అయిపోతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, మూర్ఖులు జ్ఞానమును అది ఉపదేశమును తిరస్కరిస్తారంట. ఇప్పుడు ఇతరుగా మూర్ఖుడు కదా, ఇంతకుముందే చెప్పాను కదా. జ్ఞానాన్ని ఉపదేశాన్ని ఏం చేస్తారమ్మా? తిరస్కరిస్తారు. జ్ఞానము కలిగిన వాళ్ళైతే ఏం చేస్తారు? వింటారు, విన్నదాన్ని ఆచరణలో పెడతారు. వినడం వలన చదవడం వల్ల వచ్చేదే జ్ఞానం. అది ఇతగాడికి వినే బుద్ధి లేదు. చాలా మందికి చూడండి వినే బుద్ధి ఉండదు. అర్థమవుతుందా? ఇతగాడికి మూర్ఖుడు కదా, ఏమంటారు తెలుసా? నా ఇష్టం, నా ఒళ్ళో, నా డబ్బులో అంటారు. మూర్ఖుడు మాట. మూర్ఖుడికి ఎవరైనా కొంచెం హితోపదేశం చేసే ప్రయత్నం చేయండి. మా అమ్మకి చెప్తాను నేను, అమ్మా ఎవరికి నువ్వేం చెప్పొద్దు, మౌనంగా ఉండు, ప్రార్థన చేయంట. మనసు ఆగట్లేదురా, అర్థం చేసుకుంటారని ఏదో మంచి చెప్దామని. మంచి చెప్పుద్ది చెడు ఎదురవుతుంది. మీరు కూడా చాలామందికి మంచి చెప్పి మీ పేకల మీద తెచ్చుకున్న పరిస్థితులు మీకు ఉన్నాయా లేవా? చిచ్చి ఇంకెప్పుడు ఇంకెవరికి మంచి చెప్పకూడదు అనుకున్నారా? అది ఎందుకని? మంచికి వెళ్తే చెడు. ఇదిగో ఎవరినైనా గద్దించవచ్చు, కానీ మూర్ఖులు గద్దిస్తేనంట మనకి నింద వస్తుందంట, తిరిగి అవమానం వస్తుందంట. ఉంది, సామెతల గ్రంథంలో ఉంది. కాబట్టి బుద్ధిహీనుల్ని, మూర్ఖుల్ని మనం గద్దించకూడదు, అలా వదిలేయాలి. ఇంకా అంతే. పౌలు గారే అన్నారు, పలానా వ్యక్తి నేను సాతానికి అప్పగించేసానని. జోషువ జ్యోతి గారు అనుకుంటే చెప్పినట్టున్నారు ఆ వాక్యం. ఎవరో దైవజనులు చెప్పారు. వారిని ఎవరిని హ్యూమన్ అనేటటువంటి వారిని నేను సాతానికి అప్పగించేది. నేను కూడా చాలామందిని అప్పగించేసాను, మీకు తెలియదు. చెప్తే మీరు పాస్టర్ గారు అయ్యింది అంత కఠినమేంటి మీకు అనుకుంటారు మీరు. నిజంగా పౌలు గారు చెప్పారు కొరింథీ పత్రికలో, సహోదరుడు అనబడిన వాడిలో ఎవడైనా జారుడు కానీ, లోబి కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతుకుంటే వెలివేయండి. నేను కూడా అంతే. మందిరానికి రావటం ఆగిపోతారేమో, కుటుంబం ఆగిపోద్దేమో, నలుగురు ఆగిపోతారేమో, నా పరిస్థితి ఏంటి అని అనుకోను. నేను 10 మంది వచ్చిన ఆరాధన జరిగిద్ది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే విశ్వాసులను చూసి నేను సేవలోకి రాలా, దేవుని యందు విశ్వాసంతో నిలబడ్డా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు గారు ఒక్కళ్ళు చప్పట్లు కొట్టారు, ఇంకెవరు కొట్టలే. అంటే ఆవిడకి అద్భుతం అనిపించింది ఈ మాట. మీకు ఎవరికి అద్భుతం అనిపించలే. మీ స్పందన ఉండాలి అప్పుడప్పుడు. ప్రతిదానికి ఇంతేనేంటి ఎరుగులు వేసుకునే. నేను మిమ్మల్ని చూసి రాలేదు, విశ్వాసంతో నిలబడ్డానంటే ఆవిడ చక్కగా ఉప్పొంగింది ఆవిడ మనసు. అలా వాక్యానికి స్పందన ఉండాలి, రియాక్ట్ ఉండాలా. కనెక్షన్ కట్ అయిపోయినా నేనే ఇక్కడ కనెక్షన్లో ఉన్నాను. ఇక్కడ దేవుని స్తోత్రం కలుగునుగా. ఆత్మేమో చెప్పు అంటుంది, శరీరం ఆపు అంటుంది. ఏం చేస్తాం? సామెతల గ్రంథం 10:27. సామెతల గ్రంథం 10:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోను. ఈ మాట ఆయన చెప్పండి, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోను. జకర్యా ఎక్కువ కాలం పరిపాలించాడా, తక్కువ కాలం పరిపాలించాడా? ఎందుకు ఇతను ఆయుష్ తగ్గిపోయింది? భక్తిహీనుడు కాబట్టి, చెడిపోయాడు కాబట్టి, తన మనసు మార్చుకోలేదు కాబట్టి, దేవునితో తిరగలేదు కాబట్టి. దేవుడు ఎన్ని అవకాశం ఇచ్చాడు? 6 నెలలు అవకాశం ఇచ్చాడు. అయినా కూడా 6 నెలలు చెడుతనం చేసుకుంటానే బతికాడు తప్ప దేవుని తట్టు తిరిగినవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజంగా చూస్తుంటే నాకు జాలేస్తుంది. నాగేశ్వరరావు గారిని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టున్నా సార్. ఆయనకి జ్వరం, రాలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆయన కూర్చోడానికి. నేను అందరి పరిస్థితులు చూసే నేను క్లుప్తంగా ముగిస్తాను, నాకు తెలుసు. కానీ ఆరోగ్యం ఉండి అన్ని విధాలా బాగుండి ఈ రోజున మందిరానికి రాని వారులారా బుద్ధి తెచ్చుకోండి. జ్వరంతో బాధపడుతున్న పెద్ద ఆయన వచ్చి మందిరంలో కూర్చుని వాక్యం విన్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఆయన్ని స్వస్థపరచునుగాక. దేవుని కృపానికి తోడుగానుగాక. అయ్యా నా మనవడికి కూడా ప్రార్థన చేయండి, నా మనవడికి కూడా జ్వరం, పుట్టినరోజు అని చెప్పాడు ఆయన. ఆ మనవుడిని కూడా దేవుడు స్వస్థపరచునుగాక. ఇలాంటి పుట్టినరోజులు అనేకములు దేవుని కృపలో జరుపుకొనుగాక. మీరు చేసే భక్తి మీ పిల్లలకు ఆశీర్వాదం అయ్యా. అది ఖచ్చితంగా ఇది దైవజనుడి మాట. ఇది భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోద్ది. భక్తిహీనుడు జకర్యా 6 నెలలు పరిపాలన చేసి అర్ధాంతరంగా తన కాలాన్ని ముగించాడు. ఇప్పుడు 2వ మాటలోకి వస్తున్నా. 2వ మాట చాలా క్లుప్తంగా చెప్పేస్తాను. 2వ మాట చూడండి, 2వ రాజులు 15:10, 9వ వచనం ఇప్పుడు దాకా వివరించాను చెడుతనం గురించి.
యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజైంది. జక్కరియా చేసిన కార్యములను గూర్చి ఇశ్రాయేలీయుల రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి. ఇప్పుడు నా వైపు చూడండి. ప్రతి రాజు ముగింపులో మీరేం చూస్తారు? ఇక్కడ ఏం లేదు చెప్పండి. ప్రతి రాజు చనిపోయిన తర్వాత ఏమని రాయబడి ఉంటుంది? ఇక్కడ ఏం రాయబడలేదు. చెప్పిన వాళ్ళు గొప్పోళ్ళు. అది కాదు, చదవండి చదవండి. ప్రతి రాజు చనిపోయిన తర్వాత ఏం చేయబడతాడు, ఇక్కడ ఇతను ఏం చేయబడలేదు, ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మనకి అనేది చదవండి. కొట్టండి. చనిపోయిన తర్వాత అంటున్నాను కానీ నేను చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? పాట చేస్తారా? ఇంట్లో పెట్టి పూజ చేస్తారేంటి? ఈ మాట చెప్తాను వినండి. కోట్ల రూపాయలు కట్టుకునే ఇంట్లో కూడా చచ్చిపోయిన తర్వాత ఒక నిమిషం ఉంచడం, అది దురదృష్టకరం. మన క్రైస్తవులలో గొప్పతనం ఏంటి తెలుసా? ఇంట్లో పెడతారు, మందిరంలో పెడతారు, ఎక్కడ పెడతారు అక్కడ పెడతారు. నేనైతే రోడ్డు మీద పెట్టను ఏసు రక్తమే చేయాలి. ఇక అన్యుల ఆచారం వాళ్ళది. ఇంట్లో చనిపోకూడదండి, ఇంట్లో చచ్చిపోతే కీడు వచ్చేద్దండి, పసుపు నీళ్ళు కొట్టాలండి, కంపేసేయాలండి, 6 నెలలు చుట్టూ కంపే వేసుకో. నీ కర్మ అది, నీ దరిద్రం అది. ఏసు రక్తమే చేయాలి. కోట్ల రూపాయలు కట్టుకున్న మన ఇంట్లో మనం చచ్చిపోతే మరగడ్డి ఏంటంటే ఏసు రక్తమే చేయం. అవన్నీ అది ఏయో సరే. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే, ఈ రాజు చనిపోయాడు, రాజుల సమాధి ఎందుకు పాతి పెట్టబడ్డాడు, పితరుల సమాధిలో చేర్చబడ్డాడు. ప్రతి రాజు గురించి మనం చదువుతాం కదా. కానీ ఇతని గురించి రాయబడిందా? ఎక్కడ పాతి పెట్టబడ్డాడో రాయబడిందా? రాయబడలా. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వెలిగింపు. ఒక రాజు గురించి ఒక ప్రత్యేకత ఉంటుంది ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. చనిపోయిన తర్వాత ఈ డెడ్ బాడీని ఎన్ని రకాలుగా పిలుస్తారు? మీకు తెలిసిన విషయాలు చెప్పండి. ఒకటి శవము. అందరూ నా వైపు చూడాలి. అమ్మ నా వైపు చూడు. శవము. తర్వాత పీనుగా. అమ్మా పీనుగా ఎక్కడ చెప్పావు అక్క? బలి చెప్పావులే. పీనుగా. ఇంకా కలేబరం. ఇంకా టీవీలో న్యూస్ ఎప్పుడు వినరా మీరు? డెడ్ బాడీ ఇంగ్లీష్లో అది, తెలుగులో ఇంకా అంటారు తెలుగులో తనువు చాలించాడు అంటారు. అది లెక్కలోకి రాదు. ఇంకా మృతదేహం, పార్థివ దేహం. ఏంటంట ఇన్ని పిలుపులు? ఒక అనామకుడు చనిపోయాడు అనుకోండి, అతని గురించి టీవీలో వేస్తే ఏమంటారు తెలుసా? పలానా వాగులో ఇన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి అంటారు. అతను ఒక అనామకుడు అనుకో, పేరు లేని వ్యక్తి అయితే. అదే ఒక ప్రముఖ వ్యక్తి చనిపోతే అతన్ని తన స్వస్థలానికి తీసుకొస్తాను అనుకో, గౌరవనీయులు, పూజార్హులు, పలానా వారి పార్థివ దేహం, మృతదేహం అంటారు అక్కడ. అంటే చచ్చాక కూడా గౌరవప్రదమైన పేర్లు ఉంటాయి అన్నమాట, బతుకున్నప్పుడే కాదురే. అర్థమవుతుందా? బతుకున్నప్పుడే కాదు, చచ్చిన తర్వాత కూడా మన శవానికి పేర్లుంటాయి. చనిపోయిన తర్వాత శవం అంటారు. ఆ శవాన్ని కాల్చేస్తే ఓకే, అదే ఏ కాల్లో వదిలేశారనుకో పీనుగా అంటారు. మారిపోయింది చూసారా? పాతి పెడితే శవం వరకే అయిపోద్ది. ఆ శవాన్ని పాతి పెట్టకుండా ఏ కాల్లోనో వెళ్ళిపోతుంది అనుకో, రే పీనుకు వస్తుందో అంటారు, పరిగెత్తేస్తారు. అందరు బట్టలకి వాళ్ళు కూడా పైకి ఎక్కేస్తారు. అవునా? నేను ఎందుకని ఈ మాట చెప్పానంటే, ఒకని సమాధి 100 మంది పిల్లలను కానీ సరైన రీతిలో సమాధి చేయబడకపోవటం కంటే తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు పడిపోవటే మేలు. నేను ఇన్ని రకాలు మీకు ఎందుకు తీసుకొని చూపించానంటే, ఇంకో మాట అండి. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. కలేబారం అని ఈ మానవ దేహాన్ని అంటారా అనరా? పక్షుల్ని, జంతువుల్ని అంటారా? కొంతమంది పక్షుల్ని, జంతువుల్ని కలేబారం అంటారు, మనుషుల్ని కలేబారం అనరు అని అంటారు. సరే, నేను వాళ్ళకి వాక్యాధారం కూడా ఇస్తా. ఇప్పుడు కలేబారం గురించి చెప్తున్నాను వినండి. ఇతని గారి కలేబారం ఏమైందో తెలియదు, అసలు పాతి పెట్టారో లేదు తెలియదు. షల్లూము అనే ఒక వ్యక్తి అతను చంపేశాడు, అతను పూడ్చిపెట్టారో లేదు, అతని గురించి ఏడ్చారో లేదు, ఏం రాయబడలా. ఆది కాండంలో యాకోబు గారు చచ్చిపోతే 40 రోజులు ఏడ్చారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు అతని సుగంధ ద్రవ్యాలు వేసి కొన్ని దినాలు తయారు చేశారంట, సిద్ధం చేశారంట. తెలుసా? ఒకని జన్మదినం కంటే మరణదినం మేలు. అందుకే నేను అంటాను, మంచి బతుకు బతకడం
కంటే మంచి మరణం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచి మరణమే కాదు, వీర మరణం పొందాలి. ఎవరో దేవుని స్తోత్రం చెప్పరంటే హల్లెలూయా అనండి ఒకసారి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొంతమంది బుద్ధి ఎట్లా ఉంటుందంటే, అరే నేను సచ్చిన రోజున నాతో పాటు ఒక ఇద్దరినన్నా లేపుకెళ్ళిపోతా అని అంటారు. కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు. పోత నేను ఒక్కడే పోను. ఈ కరోనాలో ఎంతమంది కావాలని ఎత్తటోళ్ళు కరోనా అంటే చంపేశారో తెలుసా? ఒక అమ్మాయి లిఫ్ట్లోకి వెళ్ళి ఉమ్మి రాసి ఆ నెంబర్లు కట్టించేసింది. ఎంత మాట అంటే తనతో పాటు తన పక్క వాళ్ళు కూడా పోవాలని. అలాంటి దుర్బుద్ధి అలాంటివి ఉంటాయి కొంతమందికి. కొంతమంది ఏమంటారంటే షబాష్ లాంటి మాట. కర్నూలు ప్రాంతంలో 9 మంది వాగులో వరద చూద్దామని వెళ్ళి వరదలు ఇరుక్కుపోయాడు. ఆ వంతెన మీద నుంచుని ఉన్నారు. హెలికాప్టర్ వస్తుంది పొదుగుపోయింది. హెలికాప్టర్ వాళ్ళు ఏమీ రాలే. అక్కడ ఉన్నటువంటి జేసీబీ డ్రైవర్ అన్నాడంటే ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఒక వైకల్యం కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక కుంటి వ్యక్తి ఏమన్నాడు తెలుసా? పోతే ఒకడే తిరిగి వస్తే 10 మంది కొట్టాలి చప్పట్లా ఇలా అన్నమాట. కట్టి కొట్టాలంటే పోతే ఒకడే వస్తే 10 మంది. అసలు ఆ మాట షబాజ్ కదా, ఒళ్ళు గగ్గులు పొడిచేటటువంటి మాట కదా. తిరిగి వచ్చిన తర్వాత సన్మానం చేశారు అతనికి. ఒకవేళ అనకూడని మాట ఊరికనే అంటాను, ఒకవేళ ఆ 9 మందితో పాటు అతను కూడా ఒకవేళ వెళ్ళిపోయాడు అనుకోండి, అతను ఇప్పుడు బతికొచ్చిన తర్వాత అతనికి సన్మానం చేశారు, మంచి గిఫ్ట్ ఓకే. అతను వెళ్ళిపోయినా కూడా వీర మరణం అంటారు దాన్ని. కొంతమంది నిష్కారణంగా చచ్చిపోతారు. ఎందుకు చచ్చాడు రావాడు అంటే, నేను ఫెయిల్ అయ్యాను చచ్చిపోయాను అంటాడు. పనికి మళ్ళీ చావది. నువ్వు ఫెయిల్ అవ్వకుండానే, ఓటమి లేకుండానే, ఓటమైన మెట్లు లేకుండానే గెలుపు అనేది ఎక్కగలవా నువ్వు? ఆఫ్టర్ 10th క్లాస్లో ఒక సబ్జెక్ట్ పోయిందంట, చచ్చిపోయాడంట. పనికి మళ్ళీ చావది. అబ్రహాం లింకన్ అనే వ్యక్తి తన చిన్న వయసు నుంచి, చిన్న దశ నుంచి కూడా ఓటమిలు అనేకములు ఎదుర్కొని ఒకనొక రోజున అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. గట్టిగా చెప్పలు కూడా దేని మనం మహిమపరుద్దాం. ఏదో ఒక చిన్న దాంట్లో ఫెయిల్ అయిపోయావని, ఓడిపోయావని, జీవితం అయిపోయిందని ముగించేసుకుంటే, నీ చావు అక్కడితో ముగించుకుంటే ఇక అది నీ కర్మది. ఫెయిల్ అనేది లేకుండా ఎవరు సక్సెస్లోనికి వచ్చిన వాళ్ళు లేరు. ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి అవసరం అయితే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిష్కారణంగా మనం చచ్చిపోకూడదు. ఈ వ్యక్తి నిష్కారణంగా చచ్చిపోయాడు. ఒక వ్యక్తితో చంపబడ్డాడు, కుట్ర చేయబడి చచ్చిపోయాడు. ఎందుకండి? మంచిగా బతకాలి, మంచిగా పోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఇప్పుడు ఇంకొక సబ్జెక్ట్లోకి వస్తున్నా, అంటే పీను గురించి. చూడండి 2 సమూయేలు 18:17. 2 సమూయేలు 18:17. ఒక 5 నిమిషాలు ముగిస్తాను నేను. జనులు అబ్షాలోము యొక్క ఇప్పుడు చెప్పండి, మానవ దేహాన్ని కూడా కలేబారం అంటారు. ఇప్పుడు అర్థమైంది మీకు? జంతువులు, పక్షులు కాదు, చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి పూడ్చారా, కాల్చారా, లేకపోతే ఇంకోటి పడవేయబడిన దాన్ని కలేబారం అంటారు. ఒక మాటలో చెప్పాలంటే, ఒకే కోణంలో చూస్తే, ఇంకో కోణంలో చూస్తే సమాధి చేసిన వాళ్ళని కూడా కలేబారం అన్నారు. ఇక్కడ సమాధి చేశారు, కానీ ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉంటుంది, చదవండి ఒకసారి మళ్ళీ. ఎత్తి ఆ మాట చాలు. ఎత్తి పడేశారంట, పడేసి రాళ్ళ కుప్పేశారంట. ఎత్తి పడేశారు. అతని గురించి అక్కడ వచనం రాయబడింది కలేబారము అని. తర్వాత మాట చదవండి. 2 సమూయేలు 21:10. త్వరగా తీయాలి, త్వరగా చదవాలి. అమ్మా, అయ్యా కుమార్తెయగు రిస్పా గోని పట్టా తీసుకుని కొండపైన పరుచుకుని కోతకాలరము మొదలుకొని ఆ కలేబరముల మీద కురి వరకు అచ్చటనే ఉండి వాళ్ళకుండను రాత్రి చాలు. ఇప్పుడు వాళ్ళు ఎవరంటే శాపగ్రస్తులు. ఎవరండి వాళ్ళు? శాపగ్రస్తులు. రిస్పా కుమారులు ఇద్దరు, మిగతా సౌలు పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె మేకాలు, పెద్ద కుమార్తె పేరు ఏదో ఉంది, ఆమె కుమారులు మొత్తం 5-7 కలిపి ఊరేసేశారు. ఆడ కరువు వచ్చింది. ఈ కరువు ఎందుకు వచ్చిందంటే సౌలు చేసిన అపరాధం. మరి కరువు నుంచి పోవాలని ఏం చేయాలని అక్కడ ఉన్నటువంటి ఎవరికైతే అపరాధం చేశాడో సౌలు వాళ్ళని పిలిచి అడిగితే వాళ్ళని చంపేయాలంటాడు. అప్పుడు దావీదు గారు వాళ్ళందరినీ పిలిపించి 7 ఉరి తీస్తాడు. ఉరి తీసిన తర్వాత వాళ్ళని పాతి పెట్టలేదు, వారిని కలేబారములు అన్నారు. ఓకేనా? ఇప్పుడు జకర్యా చంపబడిన తర్వాత పాతి పెట్టారా లేదా, పడేశారా లేదా మనకు తెలియదు.
బైబిల్లో రాయబడలేదు. అందుకని ఈ విషయాలని మీకు చెప్తున్నా. అబ్షాలోముని ఎత్తిపడేశారు, ఇక్కడ కళేబరములు ఊరేసి వదిలేశారు, పాతి పెట్టే నాదుడు లేడు. తర్వాత పాతి పెట్టారు అనుకోండి, ఆ రిస్పా చేసినటువంటి త్యాగపూరితమైన సంగతిని బట్టి దావీదు హృదయం చలించిపోయి తర్వాత పాతి పెట్టమన్నాడు, తర్వాత పాతి పెట్టారు. కొన్ని నెలల పాటు అలాగే వేలాడదీయబడ్డాయి. అలా ఉన్న వాటిని కళేబారాలు అంటారు. తర్వాత ప్రవక్త దగ్గర కూడా కళేబారం. మొదటి రాజులు 13:22 మీరు తర్వాత చదువుకోండి. చేయొద్దు అన్న పని చేశాడు ఇక్కడ ప్రవక్త. సింహం చేత చంపబడ్డాడు. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళి హెచ్చరించు, అన్నపానాలు చేయొద్దు అని అంటాడు. అక్కడ అన్నపానం చేస్తాడు. మొదటి రాజులు 13:22 మీరు తర్వాత చదువుకుని టైం అయిపోయింది కాబట్టి ప్రవక్తను గురించి కూడా అక్కడ కళేబారం అని ఉంటుంది. తర్వాత రెండవ రాజులు 9:37 యెజెబెలు గురించి కూడా కళేబారం ఉంటుంది. యెజెబెలు ఎవరు చెప్పండి? శాపగ్రస్తురాలు, అవునా కదా? శాపగ్రస్తురాలు. యెజెబెలు యొక్క కళేబారం చూసారా? అది అసలు వాస్తవానికి పార్థివదేహం అని అన్నారు, ఎందుకంటే రాణి కాబట్టి. కానీ అక్కడ ఏమనుంది? కళేబారం. అది తర్వాత అష్షూరు సైన్యం గురించి కూడా రెండవ రాజులు 19:35 కూడా తెల్లారేసరికి అష్షూరు సైన్యం చచ్చి మృతదేహం అంటే కళేబరములైరి అని రాయబడి ఉంటుంది. అర్థమవుతుందా? అష్షూరు సైన్యం గురించి కూడా కళేబరము అని రాయబడి ఉంటుంది. నేను ఎందుకని చెప్పానంటే ఈ మాటలో ఒక అల్పుడు చనిపోతే మృతదేహం అంటారు, ఒక గనుడు చనిపోతే పార్థివదేహం అంటారు, అలా పడేస్తే పీనుగు కళేబరం అంటారు, కొట్టుకుపోయేదాన్ని పీనుగు అంటారు. ఏదేమైనా మనిషి దేహాన్ని అనేక రకాల పేర్లతో పిలుస్తారు ఆయా పరిస్థితులను బట్టి. ఇతని గారి దేహాన్ని పాతి పెట్టారో లేదో కూడా తెలియదు. ఎందుకండి అలాంటి పరిస్థితి? ఒక రాజుగా 6 నెలలు బతికావు, నువ్వు చనిపోతే సరైన సమాధి చేయబడలేదు. ఈరోజు చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోయాడంటే, ఒక రాజకీయవేత్త చనిపోయాడంటే ఎంత ఘనంగా నివాళులు అర్పించి ఎంత ఘనంగా చేస్తారండి. మరి ఇక్కడ ఒక రాజు చనిపోయాడంటే సరైన సమాధి లేదు ఇక్కడ. కొంతమంది అందుకనే సమాధులు పెద్ద పెద్ద కట్టించేసుకుంటారులేండి, అది వాళ్ళ ప్రేమ, నేను కాదన్నా. అది వాళ్ళు బతికినటువంటి బ్రతుకుని బట్టి. కొంతమంది చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళి చూసే నాదుడు కూడా ఉండరు. కాబట్టి కొన్ని విషయాలు గమనించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరి వచనం చదువుకుని ముగించుకుందాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నేను ఇబ్బంది పడను. యెహెజ్కేలు గ్రంథం 18:30 చూడండి. ఆఖరి వచనం. ఇంక నేను విషయాలు చదివించను, సమయం 12 అయిపోయింది, ముగించుకుందాం. కాబట్టి ఇశ్రాయేలులారా, ఏమండి, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, ఇదిగో జకర్యా మరణం ఉన్నట్టు మీరెందుకు మరణం పొందుతారు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరణమునందువాడు మరణమునందుటను బట్టి అదిగదిగో నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ముగింపు మాట, బలమైన మాట. ఇశ్రాయేలులారా, క్రైస్తవులారా, మీరెందుకు చెప్పండి అలా అయిపోతారు? అలా అవద్దు. మీరు బ్రతకాలంటే, బతికి బట్టగట్టాలంటే, ఊపిరి పెంచాలంటే, నా పని యావత్తు మీరు ఈ భూలోకంలో జరిగించాలంటే నా తట్టి తిరగండి. మీ మనసు నా వైపు తిప్పండి. నూతన బుద్ధి తెచ్చుకోండి, నూతన హృదయం తెచ్చుకోండి. ఒకవేళ దావీదు వలె చిన్న తప్పడడిగేసి మీరు ఒకవేళ మిస్ అయిపోయారేమో, కొంచెం త్రోవ తప్పారేమో, తర్వాత దావీదు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? అయ్యా, స్థిరమైన మనస్సు నూతనముగా నా హృదయంలో పుట్టించు. అక్కడ ఏమని ఉంటుందంటే, నీవు నన్ను స్థిరపరిచిన తర్వాత అనేకులకు నేను బుద్ధివాక్యం చెప్తాను, నా వలే తప్పు చేయొద్దు, ఇలాంటి పర్యావసరం వస్తుందని నేను అనేకులకి చెప్పడానికైనా నన్ను నిలబెట్టు. అసలు అద్భుతమైన మాట అండి అది. 55వ కీర్తన అనుకుంటా. ఆ వాక్యం అంతా మీరు చదవండి. ఒకవేళ పడిపోయి కృంగిపోయి నాలాంటి వాడు చర్చి గుమ్మం తొక్కడానికి కూడా పాత్రుడు కాదు అనుకునే వాళ్ళకి ఈ మాట అది. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. అంటే పడిపోమని అర్థం కాదు, లేస్తాడు. ఇశ్రాయేలులారా, పడిపోయి తిరిగి లేవకుందురా, తిరిగి నా ఎద్దుకు రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ మీ శరీరాచను బట్టో, శరీర క్రియలను బట్టో, శరీర ఆశలను బట్టో అణుచుకోలేక ఒకవేళ పొరపాటు జరిగిందేమో, దేవుని తట్టు తిరగండి. ఇకనైనా దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, మరొక అవకాశం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నూతన బుద్ధి తెచ్చుకోండి, నూతన హృదయం తెచ్చుకోండి. మీ కఠినమైన హృదయాన్ని తీసేసుకోండి. మీ హృదయంలో ఏమున్నాయో వాటిని తీసేసుకోండి. ఇదిగో ఏముంది అక్కడ?
ఇజ్రాయిలీయులారా మీరు ఎందుకు మరణం నొందుదురు? అలాగే మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను. అస్సలు ఒక మాట చెప్తాను చూడండి, భక్తుల మరణం ఒకలే చెప్తున్నారండి, అందరికీ రాదు ఈ మాట. నా వెనకాల చెప్పండి. భక్తుల మరణము, చనిపోయిన వాళ్ళ ప్రార్థన కూడికి వెళ్తే ఈ మాటలు మనకు బోధపడతాయి. అక్కడ చెప్పే మాటలు మనం ఎవరో సంతాప సభలకు వెళ్ళంగా, మనం ఏ గుడికి ఆశీర్వాద గుడికి ఇంకా ఫంక్షన్, ఆ మెచ్యూరిటీ ఫంక్షన్లకి, ఆ పెళ్లి భోజనాలకి వాటికి ఇట్లా వెళ్తాం మనం. చావు భోజనాలకి వెళ్తే ఎక్కడ తిరిగి మనకి కీడు వచ్చేస్తుందని వెళ్ళరు కొంతమంది భయం. కొన్ని కీడు భోజనాలు అని పేరెట్టారు, ఎందుకు పెట్టారు నాకు తెలియదు. దీని భోజనం కీడేంటి ఏమండే? కీడు భోజనాలు ఏంటి అసలు? ఆ పేరెట్టిన వాళ్ళు తనిదని మీరు అసలు ప్రతిదీ అది ఆకలి తీర్చి అన్నానికి కూడా కీడేంటండి? అన్నం లేకపోతే కీడుగానే ఏసు రక్తమే చేయం. ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ మాట? ఎక్కడున్నాను నేను? గుర్తు చేయండి అమ్మా. భక్తుల మరణం యెహోవా దృష్టికి విలువగలదే, విలువగలదే, విలువైందిగా ఉండాలండి మరణం. అది అందరిలాగా మన మరణం ఉండకూడదు. ఇక్కడ జకర్యా అర్ధాంతరంగా ఒకని చేత కుట్ర చేయబడి చచ్చిపోయాడు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి కానీ నాకు ఓపిక లేదు. మీకు కూడా ఏలాడిపోతున్నారు. తలలోంచని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు రెండు మాటలు మాట్లాడాను. జకర్యా విడువక పాపం చేశాడు, మూర్ఖుడిగా బతికాడు, భక్తిహీనుడిగా బతికాడు, అర్ధాంతరంగా చనిపోయాడు. అందరూ నిశ్శబ్దంగా యథార్థంగా 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఎవరు మాట్లాడకూడదు, అటు తిరగకూడదు. ప్రార్థన, దేవునికి అనుదృష్టి మన మీద ఉంది. ఇంతవరకు విన్న వాక్యానికి మీరు ఒక 2 నిమిషాలు యథార్థంగా ప్రార్థన చేయండి. విడువక చెడుతనము చేస్తున్న వారు ఎవరైనా ఉన్నారేమో ఒప్పేసుకుని విడిచిపెట్టేయండి. విడువక చెడుతనము చేసిన జకర్యా, షల్లూము చేత చంపబడిన జకర్యా, బ్రతుకున్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా మన బాడీకి అనేక పేర్లు పెడతారు. గొప్పడుగా బతికితే పార్థివదేహం అంటారు, అల్పుడిగా బతికితే మృతదేహం, శవము, విలువలేని పేర్లు. గొప్పగా బతకాలి, గొప్పగా చనిపోవాలి. ఎవరు ప్రార్థన చేసినట్టు లేరు. తమ్ముడు చెప్పినట్టు అందరూ ఎల్కేజీ స్టూడెంట్లేనా? ప్రార్థించేడు నోరిప్పి, ఇక నుంచి నేను అలా ఉండకూడదయ్యా. జకర్యా రాజు అవడానికి గల కారణం దేవుని కృప, దేవుని వాగ్దానం. అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడా, ఈరోజు మంచి చదువుకుంటున్నావంటే, మంచి భవిష్యత్తు కలిగి ఉన్నావంటే, మంచి ఉద్యోగాన్ని కలిగి ఉన్నావంటే, ఉన్నతమైన స్థితిలో ఉన్నావంటే నీ తల్లిదండ్రుల రెక్కల కష్టం అది. నీ తల్లిదండ్రులను ప్రేమించు, నీ దేవుణ్ణి ప్రేమించు. భారంగా ఉండొద్దు. అర్థం చేసుకోవాలి. అది దేవుడు ఈరోజు మాట్లాడిన మాట. జకర్యా దేవుని ప్రేమను అర్థం చేసుకున్నవాడు కాదు, అందుకని ఆయుష్ తక్కువైపోయింది. భక్తిహీనుడు కదా, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. నువ్వు దీర్ఘాయువు కలిగి సకలాశీర్వాదాలు కలిగి జీవించాలంటే యథార్థంగా జీవించు. యథార్థమైన నీతి జీవదాయకము. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. అది ఒక్క మాట, ఏదో ఒక మాట నిన్ను బలంగా తాకుంటుంది ఈరోజు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మాట్లాడారు ఈరోజు. నేను బలహీనున్నే, కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు బలవంతుడు. దేవుడు చెప్పిన మాట నిరర్ధకం చేయొద్దు. యథార్థంగా ప్రార్థన చేయండి అన్నాను. 2 నిమిషాలన్నా ప్రార్థన చేయండి. అయ్యా, నేను ఈ రోజు నుంచి నేను కలిగిన చెడుతనాన్ని విడిచిపెట్టేస్తున్నాను ప్రభువా. అయ్యో, నా చెడుతనం వల్ల నా ఆయుష్ నేను తగ్గించుకుంటున్నాను ప్రభువా. అయ్యా నిజమే తండ్రి, నాతో మాట్లాడేందుకు నీకు వందనాలను ఒప్పుకోలు ప్రార్థన చేయండి అమ్మా. సేవకునిగా నేనే ఒప్పుకున్నాను కదా మీ అందరి ముందు నేను చేసిన పొరపాటు ఏంటో. మరి మీరు చేసిన పొరపాటు అందరిలో ఒప్పుకోమనట్లేదు కదా, దేవుని ఎదుటే కదా ఒప్పుకోమనేది. ఒప్పుకోండి, ఇంకోసారి చేయమాకండి. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీతో యేసుప్రభులు వారు ఏమన్నా తెలుసా? అమ్మా, ఎవరు నీకు విధించలేదా? నేను విధించను, నువ్వు వెళ్ళి పాపం చేసుకో అనలా. అమ్మా, ఇక పాపం చేయొద్దు అన్నాడు ఆయన. 38 సంవత్సరాలు కొన్నిటి దగ్గర పడిపోయిన వ్యక్తితో చెప్పాడు, ఇదిగో మరలా పాపం చేస్తే రెట్టింపు కీడు పొందుకుంటావు. పాపం రోగాల పాలు చేస్తుంది.
పాపం మరణానికి దగ్గరగా తీసుకెళ్తుంది, పాపం దేవునికి దూరంగా చేస్తుంది, పాపం నరకానికి ఆహుతి చేస్తుంది, పాపం ప్రశాంతత లేకుండా చేస్తుంది, పరిశుద్ధత ధైర్యాన్ని ఇస్తుంది, పరిశుద్ధత తెగింపు కలిగి ఉంటుంది, పరిశుద్ధత నిర్భయంగా ఉంటుంది, పరిశుద్ధత పరలోకానికి దగ్గర చేస్తుంది, పరిశుద్ధత దేవుణ్ణి చూసేలా చేస్తుంది. ఇజ్రాయేలు రాజు అందరూ కూడా పాపంలోనే కొట్టుమిట్లాడిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, అషూరుకి చెరగొనిపోబడ్డారు. మరొక్క నిమిషం ఒప్పుకోలు ప్రార్థన చేయండి, మీరు గొప్పోళ్ళు అవుతారు. హిజ్కియా చిన్న ప్రార్థన చేశాడు, ఆయుష్ పొడిగింపబడింది. మన భక్తిహీనత బట్టి ఒకవేళ ఆయుష్ తగ్గిపోయినా ఈరోజు మీరు బుద్ధి తెచ్చుకుంటే దేవుడు ఆయుష్ పెంచొచ్చేమో. మీ అక్రమములే శిక్ష కారణములు. అది ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి, మీకు అవకాశం ఇస్తున్నాను. ఈ రోజున వరదలు వచ్చి విజయవాడలో ఎన్నో పరిస్థితులు చూస్తున్నాం. మనకి తీసుకురాని విషయాలు, మన కంట పడని విషయాలు ఏంటో తెలుసా? అనేక మంది ఇళ్లలోనే ఉండి చనిపోయారంటండి. ఆ శవాలను అలాగే ఆ బుడవేరు నదిలోకి వదిలేశారంట. ఎంత దారుణమో తెలుసా? అయ్యో పాపం చనిపోయారు అనుకుంటున్నాం. మాట్లాడకూడని మాట ఆక్రమణలే కారణం, ఆక్రమణలే కారణం అంటున్నారే. ఎందుకు ఆక్రమించుకున్నారు? ప్రభుత్వం ఎందుకు కట్టుకొని ఇచ్చారు? వరద నీరు వెళ్ళే ప్రాంతాల్లో ఆ స్థలాలను తక్కువకు వస్తున్నాయని ఎందుకు కకృతికి పోయి కట్టుకున్నారు? ఆక్రమణలు కారణంగానే ఈ రోజున వరద ముంపుకి కారకులయ్యారు. అది దేవుని తప్పు కాదు. ప్రభుత్వానికి తెలుసు ఎక్కడ ఇల్లు కట్టాలి, ఎక్కడ ఇల్లు కట్టకూడదు, ఏది నివాసయోగ్యమైన స్థలం, ఏది నివాసయోగ్యమైనది కాదని. వాళ్ళు లంచాలకి రుచి మరిగి వాళ్ళు సంతకాలు పెట్టడం, వీళ్ళు కకృతికి పోయి వీళ్ళు కట్టుకోవటం. మీ అక్రమములే శిక్షా కారణములు. అది ప్రతిదానికి కారణం ఉంటుంది. కారణం లేకుండా సమస్య రాదు, పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు. ఈ రోజున మీ శిక్షకు కారణం ఏంటో తెలుసుకోండి. ఈరోజైనా ఇలా ఎందుకు చంపబడ్డాడు జకర్యా అంటే కారణం ఉంది. చెడుతనం విడువక చేశాడు. ప్రార్థన చేయండి అన్నప్పుడు ప్రార్థన చేయాలండి. ఇది దేవుని సమయం, దొంగిలించొద్దండి. ఫోన్లు జేబుల్లో పెట్టండి సార్. మీతో దేవునికి కమిట్మెంట్ అండి, ఇది విలువైన సమయం అండి. దేవునికి విరోధంగా మీరేం చేశారు? అక్రమం. ఎందుకు మీకు ఈ శిక్ష? ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, వాతావరణం ఎంత అననుకూలంగా ఉన్నప్పటికీ నీ బిడ్డలు నీ యందు భయభక్తులతో నీ సన్నిధికి వచ్చిన వారందరిని బట్టి సంతోషిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నీ యందు ఆసక్తితో నీ సన్నిధి విడువక నీ మందిరానికి వచ్చి ఇంతవరకు నీ మాటలు ఎంత ఓపికతో శ్రద్ధతో విన్న నీ బిడ్డలందరూ దీవించబడుదురుగాక. అలాగే విన్న వాక్యాన్ని ఆచరణలో పెట్టి, విన్న వాక్యాన్ని హృదయంలోకి తీసుకుని, విన్న వాక్యాన్ని అయ్యా అర్థం చేసుకుని, నిజమే ప్రభువా, విడువక నేను తప్పు చేశాను అని ఎవరైతే నీ సన్నిధిలో పశ్చాత్తాపపడి ఒప్పుకుని విడిచిపెట్టారో వారు నీ కృప ద్వారా కనికరించబడుదురుగాక, క్షమించబడుదురుగాక. నూతన హృదయం, నూతన బుద్ధి మా అందరికీ అనుగ్రహింపబడునుగాక. యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.